ఒకడే రుద్రుడు సకలం పితడే, ఇక రెండవ వారెవరు లేరు. ఒకడే రుద్రుడు సకలం పితడే, ఇక రెండవ వారెవరు లేరు. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే, జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. ప్రతిరోజు ప్రాతకాలంలో అర్చింపబడిన శివలింగాన్ని చూస్తే స్వర్గం లభిస్తున్నది, మధ్యాహ్నం చూస్తే యజ్ఞములు చేసిన ఫలితం లభిస్తున్నది, సాయంకాలం చూస్తే మోక్షం లభిస్తుంది అని ముప్పూటల శివదర్శన ఫలాన్ని చెప్పారు ఇక్కడ. పైగా తచ్చిర ప్రణత శివే, ఎవడదయ్యా శిరస్సు అంటే శివుడికి దండం పెట్టేవాడి శిరస్సే శిరస్సు. తౌ పాదౌ యౌ శివక్షేత్రం భక్త్యా పర్యటత సదా, ఎవరి పాదములు శివక్షేత్రములు తిరుగుతాయో వాడి పాదాలే పాదాలు. ఇదంతా కమలాక్షుని అర్చించు కర్మలు కర్మలు పద్యం గుర్తొచ్చిందా లేదా? అక్కడ కమలాక్షుడు, ఇక్కడ త్రినేత్రుడు, అంతే తేడా తప్ప భక్తి అంటే మాత్రం ఇదే సబ్జెక్ట్ అండి. భక్తికి డెఫినేషన్ ముందు చెప్తున్నాను. భక్తికి డెఫినేషన్ ఏంటంటే నీకున్న ఉపకరణాలన్నీ శివుడికి వినియోగించడమే భక్తి. అంతేగాని ఆయన కోసం ఇందులో చెప్పినవేం కొత్తగా కొనుక్కు రావాలా? చేతులతో శివుడిని పూజ చేయాలంటండి అని చేతులు కొనుక్కు రావాలా? లేదా తలతో దండం పెట్టాలని తల కొనుక్కు రావాలా? ఉన్నాయి ఇక్కడ, ఉన్నవి వినియోగించుకోవాలి. ఎంత సులభం చూడండి. అందుకు దీన్ని వినియోగించుకోవడమే శివభక్తి. ఈ పాఠమే హిరణ్యకశిపుడికి ప్రహ్లాదుడు చెప్పాడు, కానీ వాడికి అర్థం కాలే. అర్థమైతే హిరణ్యకశిపుడు ఎలా అవుతాడు? అయినా పాపం ప్రహ్లాదుడు లాంటి చాదస్తపు వాళ్ళకి చెప్పడం అలవాటు, చెప్తారు. అలాగే చెప్తాం మనం. శివభక్తి అంటే ఇంతే. ఇదే మాట మనకి శంకరాచార్యులు చెప్తున్నారు. సారసనాతే నయనే తావేవ కరౌ సయేవ కృతకృత్య యాయే యౌయో భర్గం వదతి క్షేతే సదార్చత స్మరతి. అవే కన్నులు, అదే నాలుక, అదే శిరస్సు. ఏవి? ఏ కన్నులు చూస్తున్నాయో శివుడిని ఆ కన్నులు, ఏ నాలుక స్తుతిస్తోందో ఆ నాలుక, ఎవడు అర్చిస్తున్నాడో వాడు వాడు ధన్యుడయ్యా, కృతకృత్యుడు అనే మాటని శంకరులు చెప్పారు. మొత్తానికి యస్యేంద్రియాణి సర్వాణి వర్తంతే శివకర్మసు సనిస్తరతి సంసారం భుక్తి ముక్తించ విందతి. ఇవన్నీ శాస్త్రవచనాలండి, ఏదో మన కోసం ఎగ్జాజరేట్ చేసి చెప్పారు అనుకోవద్దు. ఏంటి? ఎవరి ఇంద్రియములు శివకర్మలలో ప్రవర్తిస్తాయో వారికి భుక్తి ముక్తి రెండు వస్తాయన్నారు. భుక్తి అంటే ఇహలోకంలో సుఖాలు, ముక్తి అంటే ఈ శరీరం తర్వాత లభించేటటువంటిది. ఆ భుక్తి ముక్తులు రెండు లభిస్తాయి. అయితే ఎవరికి? శివభక్తులకి. శివభక్తి ఎవరికైనా ఉండవచ్చు అని శివభక్తియుతో మర్త్య చాండాల పుల్కసోపిచ నారీ నరోవా షండోవా సద్యో ముచ్యేత సంస్కృతే. ఇది పెద్ద అభయవచనం చూడండి. శివభక్తి కలిగిన వాడు, దేవతలు ఉన్నారు, ఋషులు ఉన్నారు, చచ్చే లక్షణం కలిగిన వాళ్ళు ఉన్నారన్నాడు. చచ్చే లక్షణం అంటే ఎవరు? వాళ్ళు మనమే. మనకు పేరుంది మర్త్య అని. ఇదేదో మానవహ కంటే వినడానికి బాగుంది కదా, సంస్కృతంలో వినపడింది కనుక టైటిల్ అనుకున్నాం. టైటిల్ కాదు, మర్త్య అంటే చచ్చువాడు అని అర్థం, మరేంటో కాదు. ఇక్కడ చచ్చే లక్షణం కలిగినటువంటి వాడు. వాడు ఎవరు అంటే భూమి మీద ఉన్న వాళ్ళందరూ. దీని ఈ లోకం పేరే మర్త్యలోకం. ఎంత చక్కటి పేరు! దీని డెఫినేషనే అది. మర్త్యలోకంలో పుట్టి అందరూ బతుకుంటే బాగుండంటే ఈ లోక లక్షణమే అది. కనుక మర్త్యలోకం. మర్త్యుడు ఎవడైనా సరే వాడు చాండాల పుల్కసోపివా, వాడు ఎవడైనా నారీ నరోవా, స్త్రీలైనా పురుషులైనా సద్యో ముచ్చేత, ఆవిడ వెంటనే ముక్తి పొందుతాడు. ఎంత ధైర్యం చెప్పారండి ఇక్కడ. ఇది మన పురాణం చెప్తున్నటువంటి వచనం. అందుకే ఈ ధైర్యంతో అలా పొందిన వారిని చూస్తే, ఈ పొందిన వారు శివుణ్ణి తీసుకొచ్చి కూర్చోబెట్టారు. తెలుసా మీకు? మనం దండం పెట్టుకోవాలి అంటే, శివుడి వైపు మనస్సు వెళ్ళాలంటే చెప్పేవాడు ఉండాలి, చూడ్డానికి ఆలయం ఉండాలి. ఆలయాలు మనం కట్టుకున్నవి కొన్ని, ఆయనే వచ్చి కూర్చున్నవి కొన్ని. ఆయన వచ్చి కూర్చుంటే క్షేత్రం, మనం కట్టుకుంటే టెంపుల్, గుడి ఏదైనా పెట్టుకోండి మీ ఇష్టం. ఆయన వచ్చి కూర్చుంటే క్షేత్రం అంటాం, అంతే కదా. ఆయన వచ్చి కూర్చున్న క్షేత్రాలు భారతదేశంలో ఆసేతు సీతాచలం చాలా ఉన్నాయి. జ్యోతిర్లింగాలే కాదు, ఇంకా చాలా చాలా ఉన్నాయి. అంతేకాదు పురాణ ప్రసిద్ధమై లోక ప్రసిద్ధమైన క్షేత్రాలన్నీ భగవంతుడిని భక్తులు దింపి కూర్చోబెట్టిన చోట్లు. ఇది గుర్తుపెట్టుకోండి. ఆయనంతరం ఆయన వచ్చాడా అంటే ఆయనంతరం ఆయన వచ్చాడు చేశారు వీళ్ళు. ఎప్పుడైనా ఆయనంతరం ఆయన వస్తాడు కానీ బలవంతంగా ఆయన ఎవరు తేలేరండి. బలవంతంగా తేగలిగే బలం భక్తుడికి మాత్రమే ఉన్నది. ఆ భక్తుడి బలానికి సంతోషించి భగవంతుడు ఆయనంతరం ఆయన వస్తాడు. అలా భక్తపరతంత్రుడైన పరమాత్మ భక్తుల కోసం వ్యక్తమవుతాడు. ఆయన ఎక్కడ వ్యక్తమయ్యాడో అది చోటైపోతుంది, క్షేత్రమైపోతుంది, ఆయన చోటైపోతుంది. ఇలా ఎన్నో జరుగుతాయి. ఒక ఆయన ఉండేవాడు, ఎల్లమంద అని ఒక ఊరు.
చిన్న పల్లెటూరు, అక్కడ కొండ గుట్టలు ఉన్నాయి, 3 కొండ గుట్టలవి. చిత్రం ఏంటంటే భారతదేశంలో మనం మామూలుగా చూసే స్థలాలు కూడా మహాక్షేత్రాలే. భగవంతుడు తన దివ్యత్వాన్ని దేశంలో నింపేశాడు. అలా ఒక 3 గుట్టలు 3 చిన్న చిన్న కొనలతో ఉన్నాయి. దానికి త్రికూటాద్రి అని పేరు. బ్రహ్మశిఖర, విష్ణుశిఖర, రుద్రశిఖరములు. ఈ త్రికూటాద్రి సమీపంలో ఒక ఆయన ఉండేవాడు. ఆయన పేరు కూడా సాలంకయ్య. పెద్ద టైటిల్, ఇంకా తెలుగువాడు. మన తెలుగు భక్తులతో మొదలు పెట్టుకుందాం. సాలంకయ్య వాడికి శివభక్తుడు. నిరంతరం శివుడంటే మహాప్రీతి. పైగా అతడికి తెలిసినటువంటి పని ఏమిటి అంటే గోవుల్ని గొర్రెల్ని కాచుకుంటూ తిరగడం ఆయన పని. పెద్ద మహాపండితుడేం కాదు, శివభక్తుడు అంతే. మరొక్కటి ఆయనకి ఏంటంటే శివభక్తుడు అంటే చాలా ఇష్టం. భక్తులకి భగవంతుడికి తేడా లేదుట. శాస్త్రం మనకు చెప్తోంది, అకాయో భక్తకాయస్యాత్ అని ఒక శాస్త్రం. శరీరం లేని శివుడికి భక్తుడి శరీరమే శరీరము అన్నాడు. భక్తుడు హృదయంలో ఆయన ఉంటాడు కదా, కానీ వాడి శరీరమే. కానీ శివుడికి ఏమైనా చేయదలుచుకుంటే భక్తుడికి చేయన్నారు. అందుకే మనకు జంగమారాధన ఒక సంప్రదాయం ఉంది. శివభక్తులకు అన్నం పెట్టి శివభక్తులకు సేవ చేసుకుంటూ శివుడికి చేసినట్టు తృప్తి పడిపోతారు. అలా చేసిన వాళ్ళకి ముక్తినిచ్చేస్తాడు ఆయన. చిత్రం ఏంటంటే ఒకప్పుడు ఇవన్నీ ఉండేవిట్టా అని మీరు అనుకుంటున్నారేమో కానీ ఇప్పటికీ ఉన్నాయి ఇవి. తమిళనాడులో కొన్ని చోట్ల చదువు సంధ్యలు రాకపోయినా వచ్చిన ప్రతివారు ఎవరు పేదవాడవని పెద్దవాడవని ఎటువంటి వాడైనా వాడికి శివస్వరూపంగా భోజనం పెట్టి కాళ్ళు కడిగి భోజనం పెట్టి దండం పెట్టి దక్షిణిచ్చి పంపించేటువంటి సామాన్య భక్తులు చాలామంది ఉన్నారండి. ఇటీవల చూసాం మేము వాళ్ళని. కనుక ఎప్పటికీ ఉంటాయి, ఏవో పురాణాలు ఉన్నాయని కాదు. అయితే మన బతుకులకు అటు అన్వేషించడం చేత కాదు కనుక వాళ్ళు కనబడరు. వాళ్ళ కోసమే తిరిగితే వాళ్ళు తప్పకుండా కనబడతారు. మొత్తానికి సాలంకయ్య అటువంటి భక్తుడు. ఆయన ఒకసారి కొండగుట్టల్లోకి వెళుతూ ఉంటే అక్కడ ఒక మారేడు చెట్ల గుంపు కనబడిందిట. చిత్రం ఏంటంటే ఆ చెట్ల సమీపంలో ఒక శివలింగం ఉన్నది. అది చూడగా నేను ఒక్కసారి భావతాదాత్మ్యం కలిగింది. ఆ దొరికినటువంటి కొన్ని మారేడు దళాలన్నీ తీసుకొచ్చి అక్కడ పెట్టాడు ఆయన. పెట్టి ఆ చూస్తూ ఉండగానే ఒక తాదాత్మ్య భావంతో చాలాసేపు ధ్యానంలో ఉండిపోయాడు ఆయన. కొందరికి ఆ దర్శన మాత్రం చేత తాదాత్మ్యం కలిగి ధ్యానంలోకి వెళ్ళిపోతుంది. అలా ఆయన చాలాసేపు ఉన్నాడు. ఉన్న తర్వాత ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆయన వద్దకు ఒక పేద బ్రాహ్మణుడు లాంటి వాడు వచ్చాడు. వాడు శివభక్తుడు, వాడు తేజస్సుతో ఉన్నాడు. వాడు వచ్చి, నేను ఒక యాత్ర కోసం వచ్చాను, ఇక్కడ కొంతకాలం ఉందామనుకుంటున్నాను, నాకు ఎవరైనా కొంచెం ఆశ్రయం ఇస్తే కొంతకాలం ఇక్కడ ఉంటానన్నాడు. మీకు అభ్యంతరం అయితే మా ఇంట్లో ఉండొచ్చండి అన్నాడు. సరే ఉంటానన్నాడు. ఈయనకు ఆనందం అండి. ఎందుకంటే అతను శివభక్తుడు, రోజు విభూతి రుద్రాక్షలు పెట్టుకుని పంచాక్షర జపం చేసుకుని పూజ చేసుకునేవాడు. ఆయనకు సేవ చేసుకుంటూ ఇతడు పరమ తృప్తి చెందిపోయాడు. అలా కొన్ని రోజులు గడిచేటప్పటికల్లా శివభక్తుడితో అనుబంధం కాదు, శివుడితో అనుబంధం అన్నంత ఆత్మీయ భావం అతనికి కలిగింది. అతనికి చేస్తున్నా శివుడికి చేస్తున్నట్టే అనిపించింది అతనికి. పైగా చిత్రం ఏంటంటే ఇదివరకు శివుడికి నైవేద్యం పెడుతున్నప్పుడు కలిగే తృప్తి కంటే ఎక్కువ కలిగిందిట. ఎందుకంటే ఆ శివుడికి పెట్టి చూపించి ఈయన తినేవాడు. ఇప్పుడు తింటున్నాడు ఆయన. ఆ శివుడు తింటున్నాడు, శివుడు చూస్తున్నాడు. ఈయనకి అనుభూతి కలగడంలో ఎక్కడా కూడా భావం కాదండి, సత్యం అది. అదేంటో కొద్దిసేపట్లో తేలిపోతుంది. ఇలా కొన్ని నెలలు గడిచిపోయింది. ఒకసారి ఈయన బయటకు వెళ్ళి ఆయన కోసం ఏవో వస్తు సముదాయం కొనుక్కొని ఇంటికి వచ్చినప్పటికీ లేడు ఆయన. ఏంటి ఈయన ఏదో పని మీద వెళ్ళాడేమో చూశాడు, రావట్లే. వెతకడం మొదలెట్టాడు. ఎక్కడికెక్కడికో వెతుకుతున్నాడు. ఈయన ఎప్పటికీ ఇంటికి రావట్లేదు. రోజులు గడిచిపోతున్నాయి. ఈయనకు ఒక వియోగ బాధ పట్టుకుంది. శివుడు వెళ్ళిపోయాడన్నంత బాధ కలిగింది. ఆ బాధతో తిరుగుతూ తాను తిండి తిప్పలమాని తిరిగెట్ట. అన్వేషిస్తూ ఒకరోజు ఏ కొండగుట్ట దగ్గరైతే ఇదివరకు శివారాధన చేసుకున్నాడో ఆ గుట్ట దగ్గరకు వచ్చాడు. వచ్చి అక్కడ కూర్చుని ఏడవడం మొదలు పెడితే అక్కడ ఒక గుహ ఉందిట. ఆ గుహ లోపల ఒక తేజస్సు కనబడుతుంది. ఏమిటా తేజస్సు అంటే వెళ్ళి చూస్తే అక్కడ సిద్ధపురుషుడు ధ్యానంలో ఉన్నాడు. ఆయన ఈ సిద్ధపురుషుడిని చూసి నమస్కారం చేస్తే కొంతసేపటి కళ్ళు తెరిచి దేనికోసం వెతుకుతున్నావు అన్నాడు. అయ్యా, ఒక మహానుభావుడు వచ్చాడు, ఇంతకాలం ఉన్నాడు, వెళ్ళిపోయాడంటే ఆ మహానుభావుడు నేనే అన్నట్టు. అక్కడ ఆశ్చర్యపోయాడు. ఇదేమిటి స్వామి అంటే, నేను సిద్ధపురుషుడిని అనుకున్నావా అని తన స్వరూపాన్ని చూపించాడు. చంద్రలేఖదో జటాజోటధారి అయి త్రిశూలపాణియే ఉన్న పరమేశ్వరుడు దర్శనమిచ్చాడు అతనికి. స్వామి, ఇన్ని రోజులు వచ్చి నా ఇంటికి వచ్చి నేను పెట్టిన తిట్టు నన్ను అనుగ్రహించింది నువ్వా? అందుక నీకు పెడుతున్నప్పుడు నీకే పెడుతున్నట్టు నాకు అనిపించింది అని ఆనంద పరవశుడైపోయాడు ఆయన. ఆనంద పరవశుడైతే ఆయన్ని తనలో లీనం చేసుకున్నాడు ఆయన. ఆ లీనం చేసుకున్న చోట ఒక మహాశివలింగం వెలిసింది. ఆ శివలింగమే ఇప్పటికీ అందరి చేత ఆరాధింపబడుతున్న ఒక మహాక్షేత్రం. ఒక సామాన్య భక్తుడు భక్తికి మెచ్చి వాడి ఇంట్లో తిరుగుతూ వాడు పెట్టిన తిండి తింటూ వాడిని అనుగ్రహించాడు పరమేశ్వరుడు. అలా అక్కడ శివుడు వెలిశాడు. ఆ క్షేత్రం అంటే చెప్తా. ఇలా ఉంటే మరొక గోపకాంత, సరిగ్గా ఈ క్షేత్రానికి దగ్గరలోనే నందిపాడున ఊరుందండి. అన్ని తెలుగు పేర్లే నేను చెప్తున్నవి.
నందిపాడు. ఈ నందిపాడులో గోపకాంత ఉంది. వీళ్ళకి కులవృత్తి గోవులను కాచుకోవడం. చూడండి, గోవులను కాచుకున్న వాళ్ళు. ఆమె చిన్నప్పటి నుంచి ఈ క్షేత్రం చుట్టూ తిరగడం వల్ల శివుడిపై మమకారం చిన్నప్పటి నుంచి. వాళ్ళ అమ్మా నాన్న చేసిన మంచి పని ఏంటంటే పొద్దున్నే పాలు పితికాక ఈ పాలు తీసుకెళ్ళి శివుడికి ఇచ్చిరావే అనేవారండి. వాళ్ళు పొద్దున్న వెళ్ళే శివాలయంలో శివుడికి పాలతో అభిషేకం చేసుకుని కిందకి దిగేదమ్మ. ఇది ఆవిడ పని. అలాగ చేయగా ఆయన మీద ప్రేమ పెరిగిపోయింది. శివుడు తప్ప మరొకటి లేదు అనే స్థితికి ఆమె వెళ్ళిపోయింది. క్రమంగా ఆమెకి యుక్త వయస్సు వచ్చింది. ఆమె పేరు ఆనందవల్లి. చాలా చక్కని భక్తి ప్రపత్తులు, వినయ సంపద, సౌందర్యం అన్నీ కలిగినటువంటి పిల్ల. పైగా అలాంటి సామాన్య కుటుంబంలో అంత శోభాయమానంగా ఉంటూ అంత సంస్కారంగా ఉన్నవాళ్ళు అరుదు. అందుకు తల్లిదండ్రులకు మరింత మురిపం. పైగా ఊళ్ళో ఎవరు చూసినా, పండితులు చూసినా ఈ సంస్కారానికి సంతోషించి దీవించేవారట, ఈ భక్తికి కానీ ఇతర సంస్కారములకు కానీ. అలాంటి పిల్ల. పైగా శివుడిపై మొదట్లో తల్లిదండ్రులు పెడితే చేసింది, ఇప్పుడు ఆమెంతటా ఆమె చేస్తూ పరమ ప్రేమగా నిత్యం ఆయన క్షీరాభిషేకం చేయాల్సిందే. ఆ తర్వాత గోవులను కాచుకుంటూ తిరిగేది ఈమె కూడా. ఇదే ఆమె వృత్తి. ఇలా చేస్తూ ఉంటే శివుడికి అంత ప్రేమ పుట్టేసిందో. పైగా ఈమెకి ఆ ప్రేమతో ఏమిటంటే మరేం పట్టలే. ఊళ్ళో వాళ్ళు అన్నారు, మీ అమ్మకి పెళ్లి చేయరా అని. వీళ్ళు ఆలోచన, అమ్మ నీకు పెళ్లి చేద్దాం అనుకుంటున్నాం అంటే, నేను ఎవరిని నావాడిని అనుకోలేను అన్నది. చూడండి ఇక్కడ, ఎందుకంటే ఎప్పుడు ఇచ్చేసుకుంది ఆయనే నావాడు అని. అలాగనే పెళ్లి చేసుకుని ఇలా ఉండిపోతే నీ భావాలు ఏమీ అసలు లేదండి. అసలు ఒక్కటి, ఆయన ఎప్పుడూ కావాలి, ఇది ఒక్కటి. అయితే అమ్మ పెళ్లి చేసుకున్నంత మాత్రం నీ భక్తికి అవరోధం ఏంటి చెప్పు. కనుక పెద్దలం మేము చెప్తున్నాం. అలాగే మనకు ఎలాగో ఆయన సంబంధం ఒకటి ఉన్నది, నీ మేనత్త కొడుకున్నాడు, పేరు సుందరయ్య, నీకు ఇచ్చి వివాహం చేస్తాం. చూసారు, పెళ్ళయిందండి. పేర్లు కూడా ఎలా కలుస్తాయో. ఈవిడ ఆనందం, ఆయన అందం. ఆనందవల్లి, సుందరయ్య, వాళ్ళిద్దరికీ మంచి జోడి. వివాహమైంది. వాడు చాలా యోగ్యుడే. వాళ్ళిద్దరూ పట్టుకొచ్చి క్షీరాభిషేకం చేసుకుని ఇద్దరూ కలిసి ఆవులను కాచుకునేవారట. సరదాగా గోవులు కాచుకుంటూ తిరుగుతున్నారు. కొన్నాళ్ళకి ఈమె గర్భవతి అయింది. గర్భవతి అయినా దీక్ష మానలే. నిరంతరం శివునికి వెళ్ళడం, పాలు పోయడం, ఇలాగ కొంతకాలం అయ్యేటప్పటికీ ఈమెకి నిండు చూలాలైంది. ఈ నిండు చూలాలైనప్పుడు ఆ కొండెక్కడం చాలా బాధ వేసిందిట. ఆ పాలు పట్టుకుని ఆ గట్టు మీద పెట్టుకుని ఆమె కాస్త సేద తీరుతూ ఉంటే ఒక కాకి వచ్చి ఆ పాల కుండను కాలుతో తన్నింది. వెంటనే దిక్కుమాలి కాకి ఈ కుండను కొట్టింది అని చూసి ఆమె వెంటనే ఈ చోటుకి ఇంకా కాక అనేది రాకూడదు అనుకుందిటండి. అంతే, అది శాపం అయిపోయింది. ఇప్పటికీ ఆ చోట్ల ఒక్క కాకి కనబడదు. పక్క ఊళ్ళల్లో కాకులు తిరుగుతాయి కానీ ఆ చోట కాకి కనబడదు. కథకి దీనికి ప్రబల సాక్ష్యం ఇలాంటి బోల్డ్ భారతదేశంలో. ఇప్పటికొక్క కాకి ఉండదు. ఆ తల్లి మాట చూడండి, ఋషివాక్కులా అయిపోయింది. అందుకే భక్తి ఎంత బలాన్నైనా ఇస్తుంది. ఒకడే రుద్రుడు సకలం బితడే, ఇక రెండవ వారెవరు లేరు. ఒకడే రుద్రుడు సకలం బితడే, ఇక రెండవ వారెవరు లేరు.